ఓం నమో నారాయణాయ. శ్రోత మహాశైలకు, ప్రేక్షక మహాశైలకు అభివందనములు. మహాశైలారా, ఈ నెలలో అంటే వైశాఖ మాసంలో మే నెలలో కుంభరాశి వారికి ఏ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకుందాము. ఈ కుంభరాశి వారికి మే నెల 14 వరకు కూడా అర్ధాష్టమ గురువు ఉంటాడు. ఆ పైన 5వ ఇంటికి అంటే శుభస్థానం మిథునంలోకి గురువు ప్రవేశిస్తాడు. ఆ గురువు ప్రవేశించినప్పటి నుండి కూడా వీళ్ళు చేయబోయేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేర్చేదానికి అవకాశాలు దండిగా ఉన్నాయి. కానీ వీళ్ళకు ఏలినాడు శని ఇప్పుడు ద్వితీయంలో ఉన్నాడు శని, కాబట్టి శని యొక్క ప్రభావం కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ శని రాహువులు ఈ గ్రహాలు రెండు ఉండేది వల్ల కుటుంబ సమస్యలు వీళ్ళకు ఎక్కువగా ఉంటాయి. ఆ కుటుంబ సమస్యల్లో మీరు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. కానీ మే 14 తర్వాత అన్ని పనులు కూడా వీళ్ళకు సులభంగా నెరవేరుతాయి. రవి 3వ ఇంటికి 14వ తేదీ తర్వాత రవి బుధులు ఇద్దరు వస్తారు. 3వ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా మంచి ఫలితాలనే ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ నెలలో మే 14వ తేదీ నుండి వాళ్ళు చేయబోయేటువంటి పనులన్నీ కూడా బాగా నెరవేరుతూ వస్తాయి. మరి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆ కుటుంబ సమస్యలు తీరాలంటే దైవారాధన చేసుకోవాలి. వాళ్ళ ఇంటి దేవుడిని ముందుగా బాగా ప్రార్థన చేసుకోవాలా. అంతేకాదు ఆంజనేయ స్వామిని కొలచడం వల్ల వీళ్లకు, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం వల్ల వీళ్ళ యొక్క సమస్యలు నివృత్తి అవుతాయి కూడా. కాబట్టి దయచేసి ఈ రాశి వాళ్ళు శనికి తర్వాత ఆంజనేయ స్వామికి నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేసుకుంటే ఈ కుటుంబ సమస్యలు లేకుండా బాగా ఉంటారు. ఓం స్వస్తి.